Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM daily promise for you all. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. Psalms chapter 34 verse 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను. The Lord is near to the broken hearted. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అని వాక్యం సెలవిస్తూ ఉంటారు. బ్రోకెన్నెస్, అర్థం కాని పరిస్థితులు, సమస్యలు, ఎట్లా బయటికి రావాలో తెలియని జీవితం. బ్రోకెన్నెస్లో ఏదో ఒక బ్రోకెన్నెస్, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే బ్రోకెన్నెస్, అది సిక్నెస్ అనే బ్రోకెన్నెస్, అది కుటుంబ సమస్యలు అనే బ్రోకెన్నెస్. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను. He is the savior for the broken hearted people. He is the God who lives very close to the broken hearted people. ఆయన నలిగిన వారికి, విరిగిన హృదయం వారికి, యేసయ్యను నమ్ముకున్న తన బిడ్డలకి సమీపముగా ఉండి ఆ విరిగిన జీవితాలను మరలా కట్టే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానము నీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని, మీ విరిగిన హృదయాలను, విరిగిన జీవితాలను తిరిగి దేవుడు కట్టి ఆయన మహిమ పొందుకోవాలని మేము కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు నామములో తండ్రి, విరిగిన హృదయము గల వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా, నీవు మరలా వారి జీవితాలను కట్టే దేవుడు. ఈరోజు తండ్రి, విరిగిన హృదయము కలిగి అర్థము కాని పరిస్థితుల్లో, ఎవరు సహాయం చేస్తారో తెలియని పరిస్థితుల్లో నేను బిడ్డలతో నీవు మాట్లాడుతున్నావు. నీవు తండ్రి వారికి సమీపముగా ఉండి వారి జీవితాలను మరలా కట్టి నీవు గొప్ప మహిమను పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.